పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రాచర్ల గ్రామం నందు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున్ ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, అర్ధగట్ల గంగరాజు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, నెక్కలపూడి వీర్రాజు, కుందేటి రామకృష్ణ, కోళ్ల సత్యబాబు, గణపతి, నేడే బాపిరాజు, కరటూరి ఆనందరావు, ముళ్లపూడి లక్ష్మణరావు, ముళ్లపూడి సంజీవరావు, కోయనమూడి శివానందం, కుందేటి సురేంద్ర మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 4000 సరిపోతున్నాయా నీకు? సరిపాటు ఎంత కావాలండి? ఎంతైనా కావాలి. భారతదేశంలో ఎవరు ఇవ్వనంత ఎత్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది పరిపాలన బాబు గారిది? బాగానే ఉందండి. బాగానే ఉందా? మళ్ళీ మనం వస్తామా? థ్యాంక్ యూ. స్కూల్కి వెళ్ళిందా? తల్లికి వందనం పడిందా? ఓకే. పక్కన సురేష్ అన్న ఎలా ఉంది పరిపాలన? బాగుందా? వస్తుంది. గ్యాస్ బండ్లు వస్తున్నాయి. మరి ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో చిన్నపిల్లలు ఉన్నారా? తల్లికి వందనం పడి వాళ్ళకి మనవాళ్ళకి ఉన్నాయి. ఎలా ఉంది బాబు గారి పరిపాలన? బాగానే ఉందా? మరి ఓటేస్తారా? తల్లికి వందనం పడి వాళ్ళకి డబ్బులు కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. గ్యాస్ బండ్లు పడుతున్నాయా? అల్లంపురం హై స్కూల్. నువ్వు కూడా నువ్వెక్కడ చదువుతున్నావు? వెరీ గుడ్. నువ్వెక్కడ చదువుతున్నావు? అల్లంపురం. మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే హై స్కూల్లో ఈవేళ స్కూల్లో మరి ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ టీచర్లు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్లో శిక్షణ పొందిన వాళ్ళు బీఈడీలు ఉంటారు. కాబట్టి మీ మా అమ్మ ఆవిడ పెన్షన్ వస్తుందా? మరి గ్యాస్ బండ్లు వస్తున్నాయా? ఫ్రీ బస్సు ట్రావెలింగ్ చేస్తున్నారా? ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? కరెక్ట్ గా మనస్ఫూర్తిగా చెప్పు. జడ్పీ స్కూలా ఏంటి? మరి భోజనం ఎలా ఉంటున్నది? భోజనం బాగానే ఉంటుంది. డ్రెస్ అది ఇస్తున్నారు, బాగానే ఉందా? మీకు డబ్బులు పడినా? తల్లికి వందనం పడిందా? ఓకే. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? మనవాళ్ళని వాళ్ళకి తల్లికి వందనం పడిందా? పెళ్లిళ్ళు అయిపోయింది. ఏ స్కూల్కి వెళ్తున్నారు? మీకు వచ్చిందా తల్లికి వందనం పడినాయా? గ్యాస్ బండ్లు వస్తాయా? ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరికైనా పెన్షన్ వస్తుందా? బెడ్ రీడింగ్ వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? మనవరాళ్ళు ఇద్దరికి ఇది పడిందా? తల్లికి వందనం పడింది కదా మీ అందరికి? ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? టోటల్ గా చెప్పండి. పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఆ ముఖస్థుతి చెప్పక్కర్లేదు. బాగోపోతే బాగోలేదని చెప్పండి. నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నారండి కదా? ఎలా ఉంది ప్రజలకు పరిపాలన? ప్రతి ఇంటికి తెలుసుకోమన్నారమ్మా. ఇంట్లో గ్యాస్ బండ్లు వస్తున్నాయా? ఏలూరా? వస్తున్నాయి కదా, అక్కడైనా వస్తుందిగా. నీకు ఉచిత బండ్లు ఆర్టీసీ వస్తుందా? ఇంట్లో ఎవరికైనా ఆయనకు వస్తుంది కదా పెన్షన్? గ్యాస్ బండ్లు వస్తున్నాయా? వ్యవసాయం ఏమైనా ఉందా? లేదండి, వ్యవసాయం లేదు. ఫ్రీ బస్ లో తిరుగుతున్నారా? మనవాళ్ళు ఉన్నారా? బాగా ఇబ్బంది ఏం లేదు కదా? వాయిస్ ఇస్తారని తీసుకో. రాచర్ల గ్రామం అండి. నాకు 2019 నుంచి వెనుకాళ్ళు నడవనిచ్చే కాదండి, చాలా ఇబ్బంది పడేదాన్ని. అప్పుడు విజయవాడలో ఆపరేషన్ జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు, వలవల బాబు గారు అంతా సంతకాల సహకారంతో
నాకు వెంటనే ఆపరేషన్ అయిన 2 నెలలకే సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అయింది. చాలా బాగా చెప్పారు. 6 లక్షలకే 2,50,000 పైనే శాంక్షన్ అయిందండి. కొద్ది గొప్ప ఏం లేదు. మనవాళ్ళకి ఇంట్లో మనవాళ్ళు ఉన్నారా? స్కూల్కి వెళ్తున్నారా? తల్లికి వందనం పడిందా? ఓకే. ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? బాగానే ఉందా? ప్రభాకర్ గారు వ్యవసాయం ఉందా? కౌలు చేస్తారు. కౌలు చేస్తున్నారు. కౌలు వాళ్ళకి పడతలేనట్టు ఉంది. మీ ఆవిడలేదా? వస్తే ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? ఏంటి ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి? ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారా? పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారా? పెన్షన్ వచ్చేవాళ్ళు ఎవరు లేదు. గ్యాస్ బండ్లు వస్తున్నాయా? మీరు ఆలోచించండి, ఇంత చక్కగా చేయడానికి చాలా మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు ఏదో వాళ్ళ చేయనట్టు, అప్పులు మనం చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. మీరు అప్పు తెచ్చి పప్పు కూడా అనుభవించారు. అప్పు తెచ్చినా అభివృద్ధి చేసే ఘనత కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో నాటుకుపోయినాయి. కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. మరి మంచి రోడ్లు కానీ, పార్కులు కానీ, విమానాశ్రయాలు కానీ, అమరావతి రాజధాని, పోలవరం లాంటి ప్రాజెక్టులు చేశారు. పరిశ్రమలో ఉపాధి పథకాలు, పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా లక్షలాది ఉద్యోగాలు, యువతకు భవిష్యత్తు భరోసా ఈ కార్యక్రమాలు చేశారు. మహిళా సాధికారిత, మహిళా స్వయం సహాయక సంఘాలకు చేయూత, ఆర్థిక స్వావలంబన, అలాగే హైటెక్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. హైటెక్ సిటీలు, ఐటీ పార్కులు, స్టార్టర్లు, ఇన్నోవేషన్ ప్రోత్సాహం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. విద్య అండ్ నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మరి విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ, యువతకు గ్లోబల్ అవకాశాలు ఇవన్నీ కూడా మరి కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సాంకేతికతతో పరిపాలన, ఈ గవర్నెన్స్, రియల్ టైము మానిటరింగు, అవినీతి రహిత పారదర్శక పాలన ఇవన్నీ కూడా లక్ష్యాలుగా పెట్టుకుని పరిపాలన సాగుతుంది. ఇలాంటి పరిపాలన మళ్ళీ కావాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మేము మళ్ళీ వచ్చాం రాచర్ల గ్రామం. ఈ రాచర్ల గ్రామం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. ఎందుకంటే 2019లో ఒక మరి వైఎస్ఆర్సిపి గాలి వీచిన ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం. ముఖ్యంగా ఈ గ్రామంలో మరి కొన్ని మౌలిక వసతులు చేయవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాలన్నీ మరి అతి తొందరలో మరి చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈవేళ ఏ ఇంటికి వెళ్ళినా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. సాదరంగా వాళ్ళకు వచ్చే పథకాలు కానీ, వాళ్ళ బాబుగారి పాలనలో సంతృప్తి కానీ మనం అడిగిన వెంటనే చెప్తూ ఉన్నారు. ఎంతోమంది కొన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులు తీరుస్తారు. బాబుగారి పరిపాలన చాలా బాగుంది అనే పరిస్థితి ఈ గ్రామం అంతా కూడా ఉంది. ముఖ్యంగా మరి ఇంతకుముందు గత 22 రోజులుగా మరి మనం తిరుగుతూ ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా ఆదరణ లభిస్తూ ఉంది. అది మనల్ని అనుకోకలేదు. బాబు గారు చేసే పరిపాలన వాళ్ళకి నచ్చడంతో మనల్ని సాదరంగా మరి గౌరవిస్తూ ఉన్న పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మరి రానున్న రోజుల్లో ఏవైతే ఆయన అనుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి ఎక్కడా కూడా అలుపెరగని సైనికుల్లాగా ఆయన పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
మీరు ఒకటి ఆలోచించండి, గతంలో